ఎందుకన్నా ఇట్టా జరిగినాది? తలచుకుంటే భయం వేస్తుండదన్నా. ఆ అబ్బాయే గనిక రాకపోయుంటే ఈ పాటికి మనందరం శవాలై పడి ఉండేవాళ్లమేమో. అవునరా చిన్న, సమయానికి దేవుళ్ళ వచ్చి మనల్ని కాపాడినాడు. కానీ తన పరిస్థితి చూస్తుంటేనే భయంగా ఉందండి. అవునక్క, మనల్ని కాపాడి పాపం తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఆ కొండారెడ్డికి మన మీద ఎందుకు నాన్న అంత పగ? మనం అతని జోలికి వెళ్ళట్లేదు కదా. వాడు మనిషి రూపంలో ఉన్న పశువమ్మ. రక్తం కనబడితే కాని వాడి మనసు తృప్తి పడదు. మన కుటుంబం కాటికి వెళ్తే కాని వాడి కసి తీరదు. వాడు బతికి ఉండకూడదన్నా. వాడి బ్రతికున్నంత వరకు మన కుటుంబం ఇలా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బతకాల్సిందేనన్నా. నా అరిచేస్తానన్నా. చిన్న ఆగ్రా, ఆవేశపడకు. పాపం పండిన రోజు వాడికి పడాల్సిన శిక్షే పడుతుంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ కొండారెడ్డి గురించి కాదు, మనల్ని కాపాడిన ఈ అబ్బాయి గురించి. పాపం, ఏ తల్లి కన్న బిడ్డ ఇప్పుడు మన ప్రాణాలకి తన ప్రాణాలు అడ్డువేసి పోరాడాడు. ఇప్పుడు చావుతో పోరాడుతున్నాడు. అతనికేం కాదు కదా నాన్నా? ఏం కాదమ్మా, డాక్టర్ చూస్తా ఉన్నాడు కదా. మీరేం భయపడమాకండి. ఎంత ఖర్చైనా సరే అతన్ని బ్రతికించుకుందాం. ఈ పాటికి ఆ పెద్దిరెడ్డి కుటుంబం మొత్తం పైకి పోయుంటాది. పాపం, పోయేవాళ్లు పోకుండా ఆ జానకిని అంజిని కూడా తీసుకుపోయినారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందో. అనవసరంగా వాళ్ళు కూడా బలైపోయుంటారు. గౌరీ, బామ్మా, ఏమైంది? ఎందుకలా కంగారు పడుతున్నా? ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయేంటి? అబ్బే అదేం లేదు బామ్మా, ఏం లేదు. సరే, నా పని పూర్తయింది. పాత్రలన్నీ బావి దగ్గర పెట్టాను, వెళ్ళి శుభ్రం చేయి. అట్టాగే. నా టెన్షన్లో నేనుంటే ఈ ముసల్దొకత్తి. ఈ ఎదవలు ఇంకా ఫోన్ చేయట్లేదేంటి? హలో హలో హలో, ఈడ సిగ్నల్ సరిగ్గా లేనట్టుంది. ఒక్క నిమిషం. హలో, చెప్పు. ఆ పెద్దిరెడ్డి కుటుంబాన్ని లేపేశారా? ఏంటి, ఈసారి కూడా తప్పించుకున్నారా? ఛీ,
చెత్త వెధవల్లారా, మీకసలు ఏదీ చేత కాదు. ఎంత మంచి అవకాశాన్ని చేజార్చినారు. ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా ఒక్కసారి కూడా ఉపయోగించుకోలేకపోయినారు. ఎద్దులా పెరిగినారు. ఎందుకురా? చిన్నప్పరెడ్డి ఒంటరిగా బయటికెళ్ళినప్పుడు కబురందించాను. అతన్ని చంపడం మీకు చేత కాలేదు. పైగా ఎవరో తెలియని ఆ జానకి అంజీలు అతన్ని కాపాడి ఇప్పుడు ఇంట్లో తిష్టవేసినారు. మొన్నటికి మొన్న పెద్దిరెడ్డి వాళ్ళ ఇంట్లో లేనప్పుడు వైష్ణవ్ని చంపడానికి ప్లాన్ చేసినాను. మీకు కష్టం కాకుండా ఇంటి వెనకాల డోర్ కూడా తీసిపెట్టినాను. అప్పుడు కూడా వైష్ణవ్ని చంపడం మీకు చేతకాల. ఒక్కొక్కళ్ళని ఎందుకు, అందర్నీ ఒకేసారి చంపేస్తే పనైపోతుందని వాళ్ళందరూ కలిసి గుడికి బయలుదేరగానే మీకు ఫోన్ చేసి చెప్పినాను. కానీ ఇంత మంచి అవకాశాన్ని కూడా మీరు వాడుకోలేకపోయినారు. నేను కొండారెడ్డి మనిషినన్న విషయం ఈ ఇంట్లో ఎప్పుడు బయటపడతాదో అని ప్రతి క్షణం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతుండాను. వాళ్ళకి విషయం తెలిసేలోపు నేను ఇంట్లో చేరిన పని పూర్తయిపోవాలనుకుంటే మీరేమో చవట సన్నాసుల్లాగా ఏ ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. ఛీ, ఈ మాత్రానికి ఎందుకురా మీసాలు గడ్డాలు పెంచుకుని ఓ పోటుగాళ్లా తిరుగుతారు? వాళ్ళని చంపడం మీ వల్ల కాదని నాకు అర్థమైపోయినది. ఇక మీదట నేను ఏదో ఒక రకంగా ఆ కుటుంబాన్ని పైకి పంపించే ఏర్పాటు చేస్తాను. పెట్టే ఫోను. నువ్వా కొండారెడ్డి మనిషివా? చెప్పు. అబ్బే, నువ్వా కొండారెడ్డి మనిషివా? అదేం లేదు జానకి. అది 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 రే రే పట్టుకోరా, పట్టుకో పట్టుకో. వదలకు. రే, ఏయ్, ఎక్కడికి వెళ్తావే? రే, వదలొద్దురా, దాన్ని పట్టుకో. ఆగవే! హా? ఏంటి జానకి, ఏమైంది? బామ్మ, ఆ గౌరీ కొండారెడ్డి మనిషి. వదలు, వదలు. ఎక్కడికి వెళ్తావే? వద్దు. బామ్మ, నువ్వు వెళ్ళి తాడు తీసుకురా. వదలు, వదలు. ఎంత ధైర్యమే నీకు? పెద్ద కుటుంబాన్ని చంపాలని చూస్తున్నావా? నిన్ను ఇదిగో జానకి, కట్రా, కట్.
వదిలిపెట్టండి. రే ఫోన్ ఇవ్వు. వద్దు జానకి, వద్దు జానకి. అంజీ ఇప్పుడే వస్తానన్నా. ఉమ్. మాట్లాడుకో. నన్ను వదిలిపెట్టండి. హలో, హలో, నేను జానకిని మాట్లాడుతున్నానండి. చెప్పమ్మా. మీకేం ప్రమాదం జరగలేదు కదా? జరిగింది జానకి. సమయానికి ఒక అతనొచ్చి కాపాడాడు. ఇప్పుడు అందరం క్షేమంగానే ఉన్నాం. కానీ అతనే చావు బతుకుల మధ్యనున్నాడు. హాస్పిటల్కి తీసుకొచ్చాం. మీకేమైనా జరిగిందేమో అని మేము చాలా కంగారు పడుతున్నాం. దేవుడి దయ వల్ల మీరు క్షేమంగా ఉన్నారండి. అవును, మేం ప్రమాదంలో ఉండామన్న విషయం మీకెట్టా తెలిసినది? గౌరీ ఫోన్లో కొండారెడ్డి మనుషులతో మాట్లాడుతుంటే మేం విన్నామండి. మీరు గుడికి వెళ్తున్న విషయం వాళ్ళకి తెలియజేసింది ఈ గౌరీని. మమ్మల్ని చూడగానే తప్పించుకోవడానికి ప్రయత్నించింది. మేం దాన్ని పట్టుకుని ఇంట్లోనే కట్టేశాం. మా ఇంటి తిండే తింటూ మమ్ముల్నే సంపించాలని చూసినాదా? వదలమాకండమ్మా దాన్ని. ఇవాళ దాని అంతు చూస్తాను. నేనొచ్చే వరకు దానికి కాపలాగా ఉండండి. అలాగేనండి. మా నుండి ఇదెక్కడికి తప్పించుకోలేదు. సరే, నేను వెంటనే బయలుదేరుతున్నాను. ఏమైందంటే వాళ్ళు క్షేమంగానే ఉన్నారంట్రా. దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళిన వాళ్ళని ఆ దేవుడే కాపాడాడే. అవునరా అంజీ, ఆ దేవుడు మంచి వాళ్ళకెప్పుడు అన్యాయం చేయడు. నిజమే బామ్మ. వాళ్ళని కాపాడడానికి దేవుడి మనిషి రూపంలో వచ్చాడు. కాని పాపం వాళ్ళని కాపాడిన అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడంట. మంచి కుటుంబాన్ని కాపాడి పుణ్యం కట్టుకున్నాడు. అతనికేం కాదే, క్షేమంగానే ఉంటాడు. ఉండాలనేరా నేను కోరుకుంటున్నాను. అంత దీనివల్లే. అన్నా, మనం గుడికి వెళ్తున్నట్టు ఆ కొండారెడ్డికి సమాచారం అందించింది మన పని మనిషి గౌరీ అంటన్నా. గౌరీనా? అవునన్నా, ఇప్పుడే జానికి ఫోన్ చేసి చెప్పినాది. ఆ గౌరీ కొండారెడ్డి మనుషులతో ఫోన్ చేసి మాట్లాడుతుంటే విని వీళ్ళిద్దరూ పట్టుకున్నారంట. ఎంత పనిచేసింది రాతి. ఇంట్లో మనిషిలాగే చూసుకున్నాం కదా, దానికి పాడు బుద్ధి ఎలా పుట్టింది? అది మనందరినీ సంపటానికే ఇంట్లోకి చేరినది వదినా. అంటే ఇన్నాళ్ళు మన విషయాలన్నీ కొండారెడ్డికి చారేసింది అదేనన్నమాట. ఓ అన్నా, నేనింటికెళ్ళి దాని అంతు చూస్తాను. నేను ఇక్కడ చూసుకుంటాను కానీ వీళ్ళందరినీ కూడా ఇంటికి తీసుకుని వెళ్ళు. అట్టాగే అన్నా. నాన్న, నేను మీతో పాటు ఇక్కడే ఉంటాను. నువ్వెందుకమ్మా ఇక్కడ? ప్లీజ్ నాన్న.
అతనికి స్పృహ వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. ప్లీజ్ నాన్న. సర్లే ఉండు. చిట్టి తల్లి నాతోనే ఉంటుంది, కానీ మీరింటికి వెళ్ళండి. కూర్చోమ్మా, కూర్చో. మంచివేనా నువ్వు? అన్నం పెట్టిన కుటుంబాన్ని అంతం చేయాలని చూస్తావా? అసలు నీకు మనసు ఎలా వచ్చింది? రే, అసలుంటే కదరా మనసు రావడానికి. నువ్వు ఇంట్లో పనికి చేరినా ఏ రోజు నిన్ను వాళ్ళు పని మనుషులా చూడలేదు. కానీ నువ్వు మాత్రం వాళ్ళని పగవాళ్ళగానే చూస్తూ వచ్చావు. వాళ్ళ మంచితనం చూసి కూడా నువ్వు వాళ్ళకి హాని తలపెట్టాలని చూసావంటే నువ్వొక మానవత్వం లేని మృగానివి. పెద్దయ్య పాలు పోస్తే తాగి ఆ పెద్దయ్య కుటుంబాన్నే కాటేయాలని చూస్తున్న పామువి. జానకి, ఇంకెప్పుడు ఇలా చేయను. దయచేసి నన్ను వదిలేయండి. పెద్దయ్య వచ్చాడంటే నా ప్రాణం తీస్తాడు. మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. నువ్వు వాళ్ళ ప్రాణాలు తీయాలని చూసినప్పుడు వాళ్ళు నీ ప్రాణం తీయడంలో తప్పే ఉంది. పగ ఎవరికైనా పగే.